ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానముగా కీర్తనలు 129 8వ వచనం. కీర్తనలు 129 8వ వచనం. యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును గాక. చదువుదాం చూడండి. దారిన పోవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక. యెహోవా నామమున మేము దీవించుచున్నామని అనకయుందురు. ఇక్కడైతే దేవుని మాట చాలా విచిత్రమైన మాట. మనుషుల యొక్క ఆశీర్వాదం కాదు, దేవుని ఆశీర్వాదం మనకి కలిగి ఉండాలి. కాబట్టి యెహోవా ఆశీర్వాదం మీ మీద ఉండును గాక అని ఈ దిన వాగ్దానంగా మనకి ఇవ్వబడింది. ఈ యొక్క అధ్యాయము ఇశ్రాయేలు యొక్క శత్రువులు అనేటువంటి అంశం గురించి రాయబడింది. దేవుడే శిక్షిస్తున్నారు కాబట్టి సియోను ద్వేషించే వారి పొలాల్లో పంటలు పండవు అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే దేవుని యొక్క శిక్షకు పాత్రలు అవుతున్నాయి. 5వ వచనం చూడ ఒక మాట ఉంటుంది, సియోను పగవారందరూ సిగ్గుపడి వెనకకు త్రిప్పపడుదురుగాక. కాబట్టి దేవుని చిత్తం కాకుండా మన తల వెంట్రుకలు ఒకటి కూడా రాలదు. అలాగే ఈ భాగంలో తెలియజేస్తూ రూతు గ్రంథంలో ఒక మాట మనకి తెలియపరిచారు. రూతు గ్రంథంలో 2వ అధ్యాయము 4వ వచనం. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాకని చేనుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. ఇక్కడ తన పరిచారకులతో బోయజు యొక్క సంబంధం. బోయజు ఏ రీతిగా అయితే తన పని వారిని ఆశీర్వదిస్తున్నారు చూడండి. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు అట్టి కృపతో నింపాలని సిద్ధపరచాలని ఆశపడతా ఉన్నాడు. దానికి మనం తగిన వారమో కాదో గుర్తించాలి. చూడండి 118వ కీర్తనలో కూడా ఒక మాట మనం చూడగలుగుతాం. 118:26. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. కాబట్టి ఎవరైతే దేవుని మందిరముతో సంబంధాన్ని కలిగి ఉంటారో వారి పట్ల దేవుని దీవెనలు మెండుగా ఉంటాయి, దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. కాబట్టి దేవుని దీవెనలు పొందాలంటే మందిరంతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 21:9. మత్తయి సువార్త 21:9. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచున్న వారు వెనుక వచ్చుచున్న వారు దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. దేవుని పేరట మన యందు యేసుక్రీస్తు యొక్క స్థానము ఏ రీతిగా ఉంది, ఆయన స్తుతించబద్దులమై ఉంటున్నాము లేదు మనం పరిశీలన చేసుకోవాలి. ఈ మాటలు మనం లూకా సువార్తలో కూడా చూద్దాం. 13:35. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. దేవుణ్ణి స్తుతించే వారంగా, దేవుణ్ణి మహింపరిచే వారంగా, దేవుని గణపరిచే వారంగా ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. ఇదే లూకా సువార్త 19:38. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. దేవుని స్తుతించుట, దేవుని మహిమపరచుట మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరం. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామము వచ్చినలా వారిని అంగీకరింతురు. ఇక్కడ దేవుని అంగీకరించే విషయంలో మనం ఏ రీతిగా ఉంటున్నాం, దేవుని మయంపరిచే విషయంలో మనం ఏ రీతిగా ఉంటున్నాం. కాబట్టి మన చుట్టూ శత్రువులు ఉన్నాను, మనం దేవుని మహిమార్థంగా జీవించే వారంగా ఉన్నప్పుడు రూతుకు ఇవ్వబడిన బోయాజు పొలంలో ఉన్న పనివారికి ఇవ్వబడిన స్థానం మన జీవితాల్లో కూడా ఇవ్వబడుతుంది. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యానుసారంగా నీ ఆశీర్వాద పాత్రులుగా ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని మీరే బలపరిచి భద్రపరచుమని యేసు పేరట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న యేసుక్రీస్తు యొక్క కృప కనికరము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.